ఉన్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా మీతో నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నందుకు. నేను ఎవ్రీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ చెక్ చేయండి. విల్లా ఏం తీసుకున్నాం అనేది ఆర్ ఎల్స్ మేము ఏ ట్రైన్‌లో వెళ్ళాం, ఎలా వెళ్ళాం అనేది ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలిమీ దునియా. మేమైతే మియాపూర్ నుంచి సికింద్రాబాద్కి మెట్రోలో బయలుదేరినాం. సో అక్కడ మాకు 8:30కి ట్రైన్ ఉంది, గోవా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్ నుంచి లోకమాన్య తిలక్ టర్మినల్ వరకు వెళ్తుంది. సో దాట్ మేము సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకున్నాం. ఇక్కడ మా చిన్న బర్త్డే కాబట్టి నేను కొంచెం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన, ఆయనకు తెలియకుండా చేయాలని బాగా కష్టపడుతున్నా. ఇక్కడ ప్లమ్ కేక్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటుందని ఇదే తీసుకొచ్చిన. అండ్ ఆల్సో ఒక బర్త్డే ట్యాగ్, నేమ్ రాయడానికి కూడా అది తీసుకున్న, ఒక కోన్. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న. 12 అంటే నేను 11:30కే స్టార్ట్ పెట్టిన. సో ఆయన నా కింద బర్త్లోనే ఉన్నాడు. ప్లమ్ కేకే కాకుండా జార్ కేక్ తీసుకున్న, రెడ్ వెల్వెట్, సో దాట్ కొంచెం ఇంకెక్కువ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడానికి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను తీసుకున్న 500 దొంగతామంటారా? మరేమంటారు? తస్కరించుట. సంవత్సరం తర్వాత మళ్ళీ బిస్కెట్ నాకే సాధారణంగా దొరికినాయి, మళ్ళీ నీకే తెచ్చిచ్చిన. అది చెప్తా. ఎంతసేపు సాంగ్స్ పిల్లలు అయినారు అనుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యు. నీలాంటి చెప్పుకోవాలి. హ్యాపీ బర్త్డే చెప్పండి ఓటు. హ్యాపీ బర్త్డే మర్డర్ దాని. హ్యాపీ బర్త్డే వాయిస్ ఆఫ్ పుట్టినరోజు జయ జయలో చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి, పండగ జరగాలి. మనమైతే లోనావాలా రీచ్ అయినాం. ఇప్పుడు 9 అవుతుంది మార్నింగ్. లోనావాలా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మేము రైల్వే స్టేషన్కి 9 o'clockకి రీచ్ అయినాం. సో అక్కడ యాక్చువల్గా రెసిడెన్స్ ఎక్కడైనా కూడా 12 or 1 o'clockకే స్టార్ట్ అవుతాయి చెక్-ఇన్స్. సో మాకు చాలా ఇబ్బంది అయింది. మాకు చెక్-ఇన్ లేట్ అవ్వడం వల్ల అక్కడ బయట తిరగడానికి కూడా ఎక్కువ టైం లేకుండే మాకు. అండ్ ఆల్సో సండే అవ్వడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మేము బయటికి వెళ్ళలేదు. సో దాట్ ఆ డే అంతా వేస్ట్ అయిపోయింది రూమ్లోనే. అక్కడే పూల్లో ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ డే మార్నింగే క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ క్యాబ్స్ బుక్ చేసుకోవడానికి ర్యాపిడో ఆర్ ఎల్స్ ఓలా ఇలాంటివి అసలు ఏమి ఉండవు. సో ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూసి అందులో ఒకవేళ మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి. ఆర్ ఎల్స్ మీకు మా డ్రైవర్ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను, అలా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నారు కదా వెళ్ళే రూట్లో ఎంత ఫాగ్ ఉందో. సో ఇదే రూట్లో మనకి బూషీ డ్యామ్, టైగర్ వ్యూ పాయింట్, లయన్ వ్యూ పాయింట్ ఇవన్నీ కవర్ చేసేస్తాం. సో ఫస్ట్ అయితే వ్యూని ఎంజాయ్ చేయండి. మనమైతే ఇప్పుడు టైగర్ వ్యూ పాయింట్ కి వచ్చేసినాం. మొత్తం అసలు ఫాగ్ తోనే నిండిపోయింది. అసలు మనకి ఏం కనిపించట్లేదు చూడండి. అసలు
అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా మేమందరం కలిసి వచ్చినాం మా తమ్ముళ్ళు ఇట్రా ఆయన తోలుకరావా అరే ఆయన రమ్మని ఇక్కడ రమ్మను నా దోస్తు ఆయన మా గమ్మత్ మై బ్రదర్స్ బిహైండ్ ద కెమెరా పర్సన్ కిట్టు వీడే పార్థు. వీడేంటి ఇంతలంత ఉన్నాడు? మీకైతే వెనక ఏం కనిపిస్తలేదు కదా. ఇక్కడ యాక్చువల్ గా తినడానికి కూడా కొన్ని స్టాల్స్ టైప్ పెట్టిర్రు, అవి కనిపించట్లేదు మనకేం కూడా. ఇగో ఇవే ఈ స్టాల్స్, అసలు కొన్ని ఓన్లీ 2-3 ఓపెన్ ఉన్నాయి, అన్ని మిగతా అన్ని క్లోజ్. అయితా ఇది 50 రూపాయ అంటే 50 రూపాయలు. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వ్యూ పాయింట్ సరిగా కనిపించట్లేదు, మొత్తం ఫాగే ఉంది. సో ఇది జూలై టు సెప్టెంబర్ మధ్యలో వస్తే ఇలాగే ఫాగ్ ఉంటుంది, ఎందుకంటే ఇది సీజన్ టైం కాబట్టి. సో కరెక్ట్గా టైగర్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో ఇక్కడ సైడ్కి పిక్చర్లో మెన్షన్ చేస్తాను. టైగర్ వ్యూ పాయింట్ తర్వాత బూషి డ్యామ్ కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇవాళ మనం లోనావాలా ఖండాలా 2 కవర్ చేస్తాం. సో ఫస్ట్ లోనావాలా సైడ్ బూషి డ్యామ్, లోనావాలా లేక్, టైగర్ వ్యూ పాయింట్, లైన్ వ్యూ పాయింట్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఖండాలాకి వెళ్తాం. ప్రెసెంట్ అయితే మనం బూషి డ్యామ్ కి వచ్చేసినాం. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, ఒకవేళ రెయిన్ కోట్స్ కావాలి అని అంటే, ఫోన్ కవర్స్ కావాలంటే అవన్నీ ఉన్నాయి. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ప్లేస్ కూడా ఉంటది, ఒకవేళ మీరు తడవాలి అనుకుంటే. కంపల్సరీ మీరు ఫుట్వేర్ తీసుకొని రావాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే. అంటే చాలా వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ ఫుట్వేర్ స్టాల్స్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తీసుకెళ్ళొచ్చు. మాన్సూన్ చెప్పులు అయితే వేసుకొని రావాలి. సో ఇట్లా ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. అది స్పెట్స్ అలా నడుస్తున్నావు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. వీకెండ్స్ లో మాత్రం ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీరు వీక్ డేస్ లో రావడానికి ప్రిఫర్ చేయండి. ఎప్పుడైనా సరే ఈ లోనావాలాలో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days చాలా ట్రాఫిక్ ఉంటుంది, అండ్ ఆల్సో మీరు ఏం చూడలేరు. ఇక్కడ చూసిరు కదా, చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఓ మై గాడ్, వాటర్ ఫ్లో అయితే ఫుల్ ఉంది ఇక్కడ. బుట్ట కంకులు తినుకుంటా అండ్ చూడండి అందరు తడుచుకుంటా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఫ్లో కిందికి అవుతాయి స్టెప్స్ నుంచి. సో ఇక్కడ మనకి అక్కడ దూరం నుంచి ఒక వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుందా మీకు? సో ఈ డ్యామ్ నుంచి మనకు వాటర్ ఫ్లో అనేది ఈ స్టెప్స్ నుంచి పోతా ఉంటాయి. సో ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చూడండి పడుకుంటున్నారు, కూర్చుంటున్నారు, ఫోటోస్ దిగుతున్నారు. ఓహో, వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఏంట్రా? ఇవి చూసిరా, చింతపండు గోళీలు మనం చిన్నప్పుడు తింటుంటాయి కదా, ఇవి కూడా జెల్లీ చాక్లెట్స్. నాకు ఇవి చూసైతే మస్తు అసలు హ్యాపీగా అనిపించింది. సో తీసేసుకున్నా.
వెళ్ళే దారిలోనే మనకి లోనావ్లా లేక్ కనిపిస్తుంది. నాకు ఆ లేక్ దగ్గరికి వెళ్ళాలని ఉండే, బట్ అక్కడ పర్మిషన్ లేదు. సో నెక్స్ట్ మనం ఖండాలాకి వెళ్తున్నాం. ఖండాలాలో ఫస్ట్ మనం చూసేది వాగ్దేవి టెంపుల్. ఇది వాగ్దేవి మందిర్ కమాన్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే గుడి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఫాగ్ ఉంది కాబట్టి ఫాగ్ వల్ల మనకేం క్లియర్ గా కనిపిస్తలేదు. ముందుకెళ్తే అక్కడ గోపురం ఉంటది. ఇక్కడ మేము బ్లాగ్ షూట్ చేస్తుంటే అక్కడ మా తమ్ముళ్ళు ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు. ఇదేంటిది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఇది కూడా ఏదో దీపాలు పెట్టడానికి. ఇది యాక్చువల్ గా వీళ్ళు కూడా మన తెలుగోళ్ళే. మాది తినాలే, మీది తినాలే, అమ్మాది తినాలే, అమ్మది తినాలే, అమ్మది తినాలే. ఇది వచ్చేసి రాజ్మచ్చి గార్డెన్. సో ఇక్కడ ఎక్కడ చూసినా ఫాగ్ మాత్రం కామన్. और गाइस क्या चल रहा है? अंकल फॉग चल रहा है. గ్రీనరీ కూడా కామన్. నా డ్రెస్ కూడా కామన్. గార్డెన్ ఒక గ్లిమ్స్ వేద్దాం ఫాస్ట్ గా. రాజ్మచ్చి వ్యూ పాయింట్ కూడా ఉంటది. ఇది మాత్రం గార్డెన్. సో ఫస్ట్ గార్డెన్ చూసిన తర్వాత మనం మంకీ పాయింట్ కి వెళ్దాం. గుహలాగుంది. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ వీడియో తీసేది కూడా ఒక కోతే. మరి అంత పెద్దగా ఏమి ఉండదు. నార్మల్గా అట్లా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు. ఇట్లా డ్రిజిల్స్ పడుతుంటే మాత్రం చాలా ఏమంటారు రాట్లేదే మస్తు అనిపిస్తుంది. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి చూపెట్టాల్సినవి, బట్ ఒకటే వీడియోలో అవన్నీ మీకు చూపిస్తే బోర్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో వీడియో లెంతీగా అవుతుందని 2 parts చేశాను డే 1. సో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ మేము ఫోటో సెషన్ స్టార్ట్ చేసినాం. బ్లాగే కాదు, కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవాలి కదా. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం. సెకండ్ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి. హ్యాక్స్ మ్యూజియం, చిక్కీ ఫ్యాక్టరీ, ఇలా చాలానే ఉన్నాయి. సో డోంట్ మిస్ పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.